సింహరాశి వారికి ఒక రహస్యమైన సందేశం. మార్చ్ 24 తర్వాత మీ జీవితంలో సంభవించబోయే ఆ పెద్ద మార్పులేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది ఏమిటి? ఆమె ఎవరు? ఎందుకు మీ జీవితంలోకి వస్తుంది? ఈ అన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి. ఈ నెల 24 తర్వాత మీ జీవితంలో జరిగే ప్రతి మార్పు వెనుక ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు మిస్ కాకండి. ముఖ్యంగా ఈ వీడియోను రహస్యంగా చూడండి, ఒంటరిగా చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రి నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే, సింహరాశి వారు సహజంగానే రాజసం, ధైర్యం మరియు నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే కలిగిన వ్యక్తులు. నవగ్రహాలకు రాజు అయిన సూర్యభగవానుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల వీరిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, తేజస్సు ఎప్పుడూ ఉట్టిపడుతూ ఉంటుంది. సింహరాశి వారి స్వభావం గురించి చెప్పాలంటే, వీరు ఎక్కడున్నా సరే తమ ఉనికిని చాటుకుంటారు. గుంపులో ఉన్నా సరే వీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఎవరి ముందు తలవంచడానికి ఇష్టపడరు. అన్యాయాన్ని అస్సలు సహించరు. మరియు ఎవరైనా తమను తక్కువ చేసి మాట్లాడితే అస్సలు ఊరుకోరు. సింహరాశి వారు చాలా దాతృత్వ గుణం కలిగిన వారు. తమను నమ్మి వచ్చిన వారిని ఆదుకోవడంలో వీరెప్పుడూ ముందుంటారు. వీరు ఎంచుకున్న రంగంలో నంబర్ 1 స్థానంలో ఉండాలని కోరుకుంటారు. వీరిలోని ఉత్సాహం, చొరవ ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. అయితే వీరికి కోపం కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ ఆ కోపం క్షణికం మాత్రమే. మనసులో ఏదీ దాచుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం వీరి ప్రధాన లక్షణం. స్నేహానికి వీరిచ్చే విలువ అంతా ఇంతా కాదు. ప్రాణ స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఇక వీరి కష్టాల విషయానికి వస్తే, సింహరాశి వారు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య వారి అహంకారం మరియు పట్టుదల. కొన్నిసార్లు తమ మాటే నెగ్గాలనే మొండితనం వల్ల సన్నిహితులకు దూరమవుతుంటారు. ఇతరుల నుండి పొగడ్తలను ఎక్కువగా ఆశిస్తారు. ఇది గమనించిన కొందరు వ్యక్తులు వీరిని ముఖస్థుతితో మోసం చేసే అవకాశం ఉంటుంది. నమ్మక ద్రోహం వీరు తట్టుకోలేరు. ఆర్థికంగా వీరు సంపాదన బాగానే ఉన్నా విలాసాల కోసం మరియు ఇతరులకు సహాయం చేయడం కోసం విపరీతంగా ఖర్చు పెడుతుంటారు. దీనివల్ల కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వీరి కష్టాలు ఎక్కువగా వీరి కోపం మరియు తొందరపాటు నిర్ణయాల వల్లనే వస్తుంటాయి. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా సింహంలా పోరాడి తిరిగి నిలబడటం వీరి నైజం. సింహరాశి వారికి కలిసి వచ్చే రంగుల గురించి చూస్తే, వీరి అధిపతి సూర్యుడు కాబట్టి బంగారు రంగు, నారింజ మరియు ఎరుపు రంగులు వీరికి అత్యంత శుభప్రదమైనవి. ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల లేదా ఈ రంగు వస్తువులను దగ్గర ఉంచుకోవడం వల్ల వీరిలో సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే వీరికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 1. 1 సంఖ్య వీరికి అన్ని పనుల్లో విజయాన్ని అందిస్తుంది. అలాగే 4, 5, 9 సంఖ్యలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. వీరి గుణగణాల విషయానికి వస్తే, వీరు చాలా నిబద్ధత కలిగిన వ్యక్తులు. ఒక పనిని ప్రారంభించారంటే అది పూర్తయ్యే వరకు విశ్రమించరు. కుటుంబం పట్ల వీరికి అమితమైన ప్రేమ ఉంటుంది. తమ కుటుంబ సభ్యులు సమాజంలో గౌరవంగా ఉండాలని వీరెప్పుడూ ఆరాటపడుతుంటారు. వీరు క్రమశిక్షణను ఎక్కువగా ఇష్టపడతారు. ఎదుటివారు తప్పు చేస్తే ముఖం మీదే చెప్పే ధైర్యం వీరికుంటుంది. వీరు చాలా రొమాంటిక్ మరియు సృజనాత్మక శక్తి కలిగిన వ్యక్తులు. వీరిలో ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే, పడిపోయిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో పైకి లేవడం. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం వీరి ప్రధాన ధ్యేయం. మొత్తానికి సింహరాశి వారు నిప్పు లాంటివారు. వారిని గౌరవిస్తే వారు అమితమైన ప్రేమను అందిస్తారు. అదే వారిని కించపరిస్తే మాత్రం వారి ప్రతాపం తట్టుకోవడం ఎవరితరమూ కాదు. సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి అనుగ్రహం వీరిపై ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వీరు సరైన మార్గంలో కష్టపడితే ఈ ప్రపంచాన్ని ఏలే శక్తిని పొందుతారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న మానసిక వేదన వర్ణనాతీతం. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవ్వడం, నమ్మిన వారి మిమ్మల్ని వెన్నుపోటు పొడవడం, ఆర్థికంగా తీవ్రమైన నష్టాలను చవిచూడటం వంటివి మిమ్మల్ని ఎంతో కుంగదీశాయి. కానీ మార్చి 24 నుండి మీ గ్రహగతులు అద్భుతంగా మారబోతున్నాయి. సింహరాశికి చెందిన 9 పాదాల వారు
అంటే మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర నక్షత్రం 1వ పాదం వారికి ఈ సమయం ఒక స్వర్ణయుగమని చెప్పవచ్చు. మీ జీవితంలోకి ఒక స్త్రీ రూపంలో అదృష్టం ప్రవేశించబోతోంది. ఆ స్త్రీ ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం. ఆమె అప్పుడప్పుడు మీ ఇంటి గుమ్మం వరకు వచ్చి వెళుతున్నా మీకున్న మానసిక ఆందోళనల వల్ల మీరు ఆమె ఉనికిని గుర్తించలేకపోతున్నారు. మార్చి 24 తర్వాత మీ జీవితంలో 3 అతిపెద్ద శుభవార్తలు వింటారు. మొదటిది, మీరు గతంలో ఆశ కోల్పోయిన పాత బాకీలు లేదా ఆగిపోయిన సొమ్ము అకస్మాత్తుగా మీ చేతికి అందుతుంది. రెండవది, మీ కుటుంబంలో దీర్ఘకాలంగా ఉన్న వివాదాలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. మూడవది, మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభకార్యం అంటే వివాహం లేదా సంతాన ప్రాప్తి వంటివి నిశ్చయమవుతాయి. ఈ మార్పులు మీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతాయి. సింహరాశి వారు ఎంతో అమాయకులు. ఎవరినైనా త్వరగా నమ్మేస్తారు. మీకున్న ఈ గుణమే మీకు శాపంగా మారింది. మీరు ఎవరికైతే కష్టకాలంలో సహాయం చేశారో వారే ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోకుండా ఎగతాళి చేస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మార్చి 24 నుండి మీ సమయం ప్రారంభం కాబోతోంది. మీ శత్రువులు కూడా మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజులు దగ్గర పడ్డాయి. సింహరాశి వారికి కోపం ముక్కు మీదనే ఉంటుంది, కానీ ఆ కోపం వెనుక స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. మీరు అబద్ధాలు ఆడటానికి ఇష్టపడరు. ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మొహం మీదే మాట్లాడేస్తారు. ఈ స్పష్టత వల్ల కొంతమంది మీకు దూరమైన నిజమైన వ్యక్తులు మాత్రం మీతోనే ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే గతంలో మీరు చేసిన అప్పులు మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసి ఉండవచ్చు. వడ్డీలు కట్టలేక సంపాదన అంతా అప్పులకే పోతుంటే మీరు పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. అయితే మార్చి 24 తర్వాత మీకు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ లేదా చిరు వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతాల పెరుగుదల ఈ కాలంలో సంభవిస్తుంది. ఒకవేళ మీరు ఉద్యోగం కోల్పోయి ఖాళీగా ఉన్నట్లయితే మార్చి చివరి నాటికి మీకు ఒక మంచి కంపెనీ నుండి పిలుపు వస్తుంది. ఇదంతా మీ జాతకంలో సూర్యగ్రహం ఇచ్చే శుభ ఫలితాల వల్లే జరుగుతుంది. సింహరాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా మీ సంపాదన గురించి లేదా మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి బయటి వ్యక్తులకు అస్సలు చెప్పకండి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మీపై నెగిటివ్ ఎనర్జీని లేదా దృష్టిదోషాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్ మరియు కే అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వారు మీ ముందు ఎంతో వినయంగా నటిస్తూనే మీ పతనాన్ని కాంక్షిస్తారు. అలాంటి వారితో సాధ్యమైనంత వరకు దూరం పాటించడం శ్రేయస్కరం. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ పట్టుదల మరియు కష్టపడే తత్వం మీకు విజయాన్ని అందిస్తాయి. జీవితంలో మీరు పడిన ప్రతి కన్నీటి చుక్కకు ఇప్పుడు విలువ దక్కబోతోంది. ఈ శుక్రవారం మీరు మీ ఇంటిని గంగాజలంతో లేదా పసుపు నీటితో శుద్ధి చేసుకోండి. లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పూలు, గన్నేరు పూలు లేదా మల్లెపూలతో అర్చన చేయండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూజా గదిలో కొన్ని తులసి ఆకులను ఉంచడం వల్ల లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీపై ఉంటుంది. 2 రోజుల తర్వాత ఆ ఆకులను తీసి ఏదైనా పారే నీటిలో లేదా చెట్టు మొదట్లో వేయండి. ఇది ఒక శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుంది. సింహరాశి విద్యార్థులు ఈ సమయంలో ఎంతో ఏకాగ్రతతో ఉండాలి. మీరు పడే కష్టం మీకు బంగారు భవిష్యత్తుని ఇస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ర్యాంకులు సాధిస్తారు. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వివాహం కోసం ఎదురుచూస్తున్న సింహరాశి వారికి మార్చి 24 తర్వాత మంచి సంబంధం కుదురుతుంది. మీ వైవాహిక జీవితంలో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయి భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. సింహరాశి వారు జాలిగుణం కలిగినవారు కాబట్టి సాధ్యమైనంత వరకు మూగజీవులకు ఆహారం మరియు నీరు అందించండి. దీనివల్ల మీకు తెలియకుండానే మీకున్న పాపకర్మలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుంది. మీరు ఎవరినైనా విమర్శించే ముందు లేదా ఎవరితోనైనా గొడవపడే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. అనవసరమైన కోపం మీ అదృష్టాన్ని దూరం చేసే ప్రమాదం ఉంది. మీ యాటిట్యూడ్ ఎప్పుడూ పాజిటివ్గా ఉంచుకోండి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వారికి మాటలతో కాకుండా మీ విజయంతో సమాధానం చెప్పండి. మార్చి 24 నుండి మీ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఇది కేవలం మాటలు మాత్రమే కాదు, గ్రహాల సంచారం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కలిగే వాస్తవ ఫలితాలు.
మీ ఇంట్లో డబ్బు నిల్వ పెరుగుతుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు ఆగిపోయి ఉంటే అవి కూడా వేగవంతంగా పూర్తవుతాయి. సింహరాశి వారు శనివారం లేదా ఆదివారం రోజుల్లో కొత్త పనులు ప్రారంభించడం వల్ల విజయం మీ సొంతమవుతుంది. ఆ రోజుల్లో నలుపు రంగు దుస్తులు ధరించకుండా ఎరుపు, పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించండి. ఇవి మీ రాశికి ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. 5 అనే అంకె మీకు ఎంతో కలిసి వస్తుంది. వీలైతే మీ ముఖ్యమైన పనులను ఆ తేదీలలో పూర్తి చేసుకోండి. మీ జీవితంలో ఇకపై కష్టాల కంటే సుఖాలే ఎక్కువగా ఉంటాయి. లక్ష్మీదేవి మీ ఇంటి గుమ్మం దాటి లోపలికి రావడానికి సిద్ధంగా ఉంది. మీరు చేయాల్సిందల్లా భక్తితో ఆమెను ఆహ్వానించడమే. మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. అపారమైన ధనప్రాప్తి కలగబోతోంది. మీరు ఎన్నడూ చూడని సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి. మీ కష్టార్జితం వృధా పోదు. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. సింహరాశి వారు ఎప్పుడూ తమను తాము తక్కువ అంచనా వేసుకోకూడదు. మీలో ఉన్న శక్తి మీకు తెలియదు. మీరు తలచుకుంటే ఏదైనా సాధించగలరు. ఈ అద్భుతమైన సమయాన్ని వదులుకోకండి. భగవంతునిపై భారం వేసి ముందడుగు వేయండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ జీవితం మొత్తం ఐశ్వర్యవంతంగా మారుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ మార్చ్ 24 మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. సింహరాశి వారికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. కానీ వారిని ఎవరైనా తక్కువ చేస్తే మాత్రం అస్సలు సహించలేరు. మీకు ఉన్న యాటిట్యూడ్ వల్ల కొంతమంది మిమ్మల్ని గర్విష్టి అనుకోవచ్చు. కానీ మీకు విలువ లేని చోట మీరు ఒక్క క్షణం కూడా ఉండరు. ఇదే మీ ప్రత్యేకత. మార్చ్ 24 నుండి వచ్చే అదృష్టం కేవలం ధన రూపంలోనే కాదు, మానసిక ప్రశాంతత రూపంలో కూడా ఉంటుంది. ఇన్నాళ్ళు పడిన టెన్షన్లు అన్నీ మటుమాయమవుతాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడుతున్న ఆందోళన కూడా తీరిపోతుంది. వారు చదువులో రాణించడం లేదా వారికి మంచి ఉద్యోగం రావడం వంటివి జరుగుతాయి. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఆధ్యాత్మికంగా మీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం లభిస్తుంది. సింహరాశి వారు తమ జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పి వదగాలని అనుకోరు. నిజాయితీగా కష్టపడి పైకి రావడమే వారికి తెలుసు. అందుకే దైవ కటాక్షం ఎప్పుడూ మీపై ఉంటుంది. మార్చ్ 24 నుండి మీరు చేసే ప్రతి అడుగు విజయానికి నాంది పలుకుతుంది. మీ శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. సమాజంలో మీకు ఉన్న గౌరవం రెట్టింపు అవుతుంది. మీరు ఏదైనా కొత్త వాహనం లేదా ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే దానికి ఇదే సరైన సమయం. లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడా వెనక్కి తగ్గకండి. మీ సంపాదనలో కొంత భాగం దాన ధర్మాలకు ఉపయోగించండి. దీనివల్ల మీ సంపద ఇంకా పెరుగుతుంది. ముఖ్యంగా పేద విద్యార్థులకు సహాయం చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ రాశిలో ఉన్న దోషాలు పూర్తిగా తొలగిపోయి అదృష్ట దేవత మీ వెంటే ఉంటుంది. మీ జీవితం ఒక వెలుగు వెలగబోతోంది. ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది. మీ జాతక చక్రంలో రవి మరియు గురుగ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీకే కాకుండా మీ చుట్టూ ఉన్న వారికి కూడా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ఆరోగ్యం విషయంలో కూడా మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సమయానికి ఆహారం తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం వల్ల మీ శారీరక దృఢత్వం పెరుగుతుంది. కుటుంబంలో గతంలో ఉన్న విభేదాలు అన్నీ సమసిపోయి అందరూ కలిసి ఒకే తాటిపైకి వస్తారు. ఈ సమయం మీకు దైవికమైన ఆశీర్వాదాలను తీసుకువస్తుంది. సింహరాశి వారు తమ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోరు. అదే వారిని ఉన్నత స్థానంలో నిలబడుతుంది. మార్చి 24 నుండి మీరు చూసే ప్రపంచం మీకు ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీ కష్టాలు తీరిపోయే మార్గం దొరుకుతుంది. ధనలక్ష్మి మీ ఇంట్లో కొలువై ఉండటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీ ఇంటిని ఎప్పుడూ ప్రశాంతంగా మరియు శుభ్రంగా ఉంచుకోండి. ఉదయం మరియు సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దుష్టశక్తులు మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతాయి. మీ స్నేహితుల సర్కిల్లో కూడా కొన్ని మార్పులు వస్తాయి. నిజమైన స్నేహితులు ఎవరో మీకు అర్థమవుతుంది. సింహరాశి వారు ఎప్పుడూ తమను నమ్ముకున్న వారికి అన్యాయం చేయరు. ఆ గొప్ప మనసే ఇప్పుడు వారికి రక్షణగా నిలుస్తుంది. మీరు చేసే ప్రతి దానం మీకు 100 రెట్లు పుణ్యాన్నిస్తుంది. కాబట్టి ఈ మార్చి 24 నుండి మీరు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి.
అదృష్టం మీ తలుపు తడుతోంది. దాన్ని అందిపుచ్చుకోండి. పట్టిందల్లా బంగారమే అనే చందంగా మీ రోజులు సాగబోతున్నాయి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం. దాన్ని ఎప్పుడూ కోల్పోకండి. సింహరాశి వారు విజేతలుగా నిలిచే సమయం ఇది. భవిష్యత్తుపై నమ్మకంతో ముందడుగు వేయండి. సకల ఐశ్వర్యాలు మీకు సిద్ధించబోతున్నాయి. మీ కుటుంబం మొత్తం గర్వపడే స్థాయికి మీరు చేరుకుంటారు. ఇది ఖచ్చితంగా జరగబోయే సత్యం. సింహరాశి వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. మీరు చేసే ప్రతి ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. విదేశీ యానాలు చేయాలనుకునే వారికి కూడా ఇది సరైన సమయం. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.